వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకూడదన్న కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వైసీపీ రాజకీయ రంగు పులుముతోంది. పెన్షన్ లబ్ధిదారులతో జగన్ సర్కారు ఆటలాడుతోంది. పెన్షన్ డబ్బులు ఆలస్యంగా ఇచ్చి ఆ తప్పును ప్రతిపక్షాలపైకి నెట్టేయడాన్ని విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. జగన్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల చేత పెన్షన్లు పంపిణీ చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సాగ్గా చేసుకొని జగన్ సర్కారు ఆటలాడుతుందో మనం చూడొచ్చు. విశాఖపట్నంలోని తులసిపేట వార్డు సచివాలయం దగ్గర ఉన్నాం. ప్రతి నెల కూడాను 1వ తారీఖునే పెన్షన్లు ప్రభుత్వం అందజేసేది, అది కూడా వాలంటీర్ల ద్వారా ఇంటికి వెళ్ళి అందజేసేది. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో ఇప్పుడు కొంచెం ఆలస్యం అవుతుందని, అది కూడా తెలుగుదేశమే పార్టీ చేస్తుందని వైసీపీ నేతలు అసత్య ప్రచారం కూడా చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జనసేన నేత మూర్తి యాదవ్ గారు ఉన్నారు. మూర్తి యాదవ్ గారు, మీరేం చెప్తారు? ఎందుకంటే మీ భాగస్వామ్య పక్షం మీరు అందరూ అడ్డుకుంటున్నారు, పెన్షన్లు 1వ తారీఖున ఇవ్వకుండా చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఏమంటారు? పేదవాళ్ళకి అవ్వాతాతలకి పెన్షన్లు ఇవ్వటం అన్నది ఎవరు అడ్డుకునేటువంటి పరిస్థితి ఉండదు. రాజ్యాంగబద్ధంగా పెన్షన్లు ప్రతి ఒక్క ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వాలనేటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ బీజేపీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉందో, రాష్ట్ర వ్యాప్తంగా 15,000 సచివాలయాలు ఉన్నాయి. 1,35,000 మంది ఇవాళ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. 65 లక్షల పెన్షన్లు ఇవ్వటానికి కేవలం 3 రోజుల వ్యవధిలో సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వచ్చు. వాలంటీర్లని వీళ్ళు కేవలం వైసీపీ కార్యకర్తలుగా వాడుకొని ఈ యొక్క పెన్షన్లు సొమ్ముతో పాటు ఎన్నికల తాయిలాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారని చెప్పి ఎన్నికల కమిషన్ ఏదైతే గ్రహించి ఇవాళ నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందో, వాలంటీర్లు ఎన్నికల కమిషన్ ఏదైతే పక్కన పెట్టి సచివాలయ వ్యవస్థ ద్వారాగా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారాగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఏదైతే ఎన్నికల కమిషన్ ఇవాళ ఆదేశాలు జారీ చేసిందో, దాన్ని జగన్ సర్కార్ పూర్తి స్థాయిలో టీడీపీ ప్రభుత్వం మీద, టీడీపీ మీద, జనసేన బీజేపీ కూటమి మీద ఇవాళ నిందలేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. వీళ్ళు ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ సచివాలయ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, సచివాలయాల మానస పుత్రికలు జగన్మోహన్ రెడ్డికి, అటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారాగా 1,35,000 మంది సచివాలయ కార్యదర్శుల ద్వారాగా ప్రతి ఇంటింటికి పెన్షన్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసి మీరు చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెన్షన్లు ఇవ్వద్దని ఏనాడు చెప్పలేదు. పేదవాడికి సకాలంలో 1వ తారీఖున పెన్షన్లు కేవలం 3 రోజుల వ్యవధిలో ఇంటింటికి పట్టుకెళ్ళి ఇవ్వచ్చు. కానీ వీళ్ళు రాజకీయంగా లబ్ధి చేకూర్చుకోవడం కోసం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్నారు పెన్షన్దారుల పైన. పెన్షన్దారులను అడ్డం పెట్టుకొని రాజకీయంగా వాడుకుందాం అన్నటువంటి జగన్ కుటిల మనస్తత్వం ఏదైతే ఉందో వాళ్ళ తేటతలం అయింది. ఇవాళ అంటే ఈ విషయంలో కావాలనే పెన్షన్దారులు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని వైసీపీ నేతలు చూస్తున్నారు అనుకోవచ్చు. పెన్షన్దారుని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ పాలనని ఇవాళ పెన్షన్దారులు ఎవరు కూడా సహించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం మీద విరక్తి చెంది పెన్షన్దారులు సకాలంలో పెన్షన్లు ఇవ్వడంతో పాటు ఇవాళ వాలంటీర్ జీవితాలను కూడా కాపాడేటువంటి కూటమి జనసేన బీజేపీ టీడీపీ కూటమి తప్ప ఈ జగన్మోహన్ ప్రభుత్వం కానీ, జగన్మోహన్ పార్టీ కానీ కాదని చెప్పి తెలియజేస్తున్నాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయాన్ని సాగ్గా చూపించి పెన్షన్దారులతో వైసీపీ సర్కారు ఆటలాడుకుంటుందని, తక్షణమే పెన్షన్ అందరూ ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని కూడా మూర్తి యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో